వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్స్ కరెంట్ అఫైర్స్ సెషన్స్. సో, ప్రిలిమ్స్ దగ్గరొస్తున్న కొంది మనకి ఒక ఫీలింగ్ కామన్‌గా ఉంటుంది గదా! కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువగున్నాయి. ఏవి చదవాలి? ఇంత కంటెంట్ చదవాలా? అని జెప్పి. సో, ప్రాబ్లమ్ అనేది ఇక్కడ కంటెంట్ కాదు. ఏ టాపిక్‌ని మనం సెలెక్ట్ చేసుకొని చదువుకోవాలి అన్నదే మేజర్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఈరోజు మనం యూపీఎస్సీ క్వెషన్స్ గనక చూస్తుంటే కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ లింకేజెస్‌తో అడుగుతున్నారు. సో, అందుకే మన యూపీఎస్సీ ఓషన్ ఛానెల్‌లో మనం ఎస్పెషల్లీ హిందూ న్యూస్ పేపర్ నుంచి యూపీఎస్సీ సిలబస్‌కి రిలవెంట్ అయిన వెరీ సెలెక్టివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని క్రిస్ప్ అండ్ ఈజీ టు రివైజ్ ఫార్మాట్‌లో డిస్కస్ చేస్తాము. ఎస్పెషల్లీ 2026 అండ్ 2027 ప్రిలిమ్స్ యాస్పిరెంట్స్‌కి ఇది కన్‌ఫ్యూజన్‌ని తగ్గించి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోస్ అనేవి డెఫినైట్‌లీ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తాయి. సో, ఈ పర్టిక్యులర్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి దీని వెనుక చాలా ఎఫర్ట్ అండ్ టైమ్ అనేది ఉంది. సో, ఇఫ్ ఇట్ ఈస్ యూజింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ, ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ ఎవరికైతే యూజ్‌ఫుల్ అనిపిస్తుందో. అండ్ దట్ మోటివేట్స్ మీ టు డూ మోర్ వీడియోస్. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ డిస్కషన్. ఈ నవంబర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూద్దాము. సీ ద ఫస్ట్ ఇస్ 3 ఔట్ ఆఫ్ 4 ఇండియన్స్ బిలీవ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఎఫెక్టింగ్ దెమ్. అకార్డింగ్ టు PU రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఒక రిపోర్ట్ వచ్చింది థాట్ ఔట్ ఆఫ్ 3/4 ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ బిలీవింగ్ థాట్ క్లైమేట్ చేంజ్ అనేది వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి. లైక్ close to 80% of them said they were willing to change their lifestyle to help reduce its impact. మనం రీసెంట్‌గా ఈ ఢిల్లీ వింటర్ పొల్యూషన్ చూసినా సరే, మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో కానివ్వండి, నార్మల్ ఈవెన్ రీసెంట్ టైమ్స్‌లో చూస్తే వి ఆర్ సీయింగ్ దట్ క్లైమేట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎ లాట్. నాట్ జస్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్, ఫుడ్ విషయంలో కావచ్చు, మన క్రాప్స్ పండించే ఫుడ్ నుంచి, మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి ప్లాస్టిక్ పొల్యూషన్ అవ్వచ్చు. ఎలాంటి రకాలైన థింగ్స్ వల్ల క్లైమేట్‌లో వస్తున్న మార్పులవ్వచ్చు. లైక్ సమ్మర్ గూడా ఎక్స్‌ట్రీమ్ సమ్మర్స్, ఎక్స్‌ట్రీమ్ రెయిన్ ఫాల్స్‌ని మనం జూస్తున్నాము. డిఫరెంట్ చేంజెస్‌ని చూస్తున్నాము, రైట్? సో, అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆల్సో 80% of the Indians wanted to change their lifestyle. And the data were sourced from a report titled People in the Middle Income Countries Says Climate Change is Affecting Their Community. So, this is a factual statement. Prelims లో ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్‌కి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెయిన్స్‌లో మనం దీన్ని ఎన్విరాన్మెంట్‌లో, ఎస్సేస్‌లో గూడా ఈ ఫ్యాక్చువల్ కంటెంట్‌ని మనం యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ రైటింగ్ యువర్ ఆన్సర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీఐ ట్యాగ్ ఫీ కట్స్ టు ₹1000 అండ్ మినిస్ట్రీ ప్రామిసెస్ బ్యాకింగ్ ఫర్ ట్రైబల్ గూడ్స్. ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ మీటింగ్ అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ఇండియాస్ జనజాతీయ గౌరవ్ వర్ష్ సెలబ్రేషన్స్ అని చెప్పి 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ ట్రైబల్ ఐకాన్ బిర్సా ముండా గారి మీద మనం నిన్న నేర్చుకున్న 'ఆది కర్మయోగి' ఇనిషియేటివ్, 'ఆదివాణి' యాప్, రైట్? వి హావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్‌లో గూడా మనం చూసాము. ఇక్కడ ట్రైబల్స్‌కి సంబంధించి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ సెలబ్రేషన్స్. దట్ ఈస్ జనజాతీయ గౌరవ్ వర్ష్ సెలబ్రేషన్స్‌లో ఈ ట్రైబల్ బిజినెస్ ఎన్‌క్లేవ్‌లో ఈ జీఐ ట్యాగ్ అప్లికేషన్ ఫీజ్ అనేది ₹1000కి దాని యొక్క ఫీజ్ కట్ చేయడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఈస్ ఆల్సో ప్రామిసెస్ ఫర్ సపోర్టింగ్ ది ట్రైబల్ గూడ్స్. వీటికి సంబంధించి జీఐ ట్యాగ్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫర్ ద క్రాఫ్ట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో గూడా ఆల్రెడీ ఈ జీఐ ట్యాగ్స్ బేస్డ్ క్వెషన్స్ అనేవి చాలా సార్లు రిపీట్ అయినియి. ఏ స్టేట్ నుంచి ఏంటి అనేది గూడా. సో, మా ఫోకస్డ్‌గా చదువుకోండి ఇవి మట్టికి. అండ్ కన్నడ పియా. దిస్ ఈస్ ఎ బాంబూ మ్యాట్ ఫ్రమ్ కేరళ. లైక్ గుర్తుపెట్టుకోండి, కన్నడ అంటున్నాడు. బట్ ఈస్ ఇన్ కేరళ. కన్నడ పియా బాంబూ మ్యాట్ కేరళ. అపతాని టెక్స్టైల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మార్తాండాన్ హనీ ఇన్ తమిళనాడు. లెప్చా తున్బుంగ్ ఈస్ ఇన్ సిక్కిం. And Bodo Aroni is in Assam, and Ambaji White Marble in Gujarat, Bedu and Badrin Kaugi is in Uttarakhand. So these are the crafts and products from these different states. దీని మీద మనకి యూపీఎస్సీ క్వెషన్ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్ ఇలాంటి క్వెషన్స్ రావచ్చు, రైట్? సో, కాబట్టి మళ్ళొక్కసారి మనం చూద్దాము. కన్నడప్పియ. కన్నడప్పియ ఈస్ ఇన్ కేరళ. అపతాని. అపతాని ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మార్తాండాన్ హనీ. హనీ ఈస్ ఇన్ తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. లెప్చా
సున్బంగ్ పేరే కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ as సిక్కిం. బోడో. బోడోస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ అస్సాం. సో యూ కెన్ ఈజీలీ సే బోడో అస్సాం. మార్బల్స్ ఈస్ ఇన్ గుజరాత్. అండ్ బేడు అండ్ బడ్రిన్ కౌగి. కౌగి ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే. సో దీస్ ఆర్ జిఐ ట్యాగ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెన్స్ ఇస్ ఫాలింగ్ ఇన్ ఇండియా by 21% a year according to the WHO report. Again, this is important because tuberculosis కి సంబంధించి గవర్నమెంట్ is doing a lot of activities. లైక్ మీరు కనుక కరెంట్ అఫైర్స్ పాస్ట్ 1 ఇయర్ నుంచి, పాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కరెక్ట్‌గా ఫాలో అయితే వి నో థాట్ నిక్షయ పోషణ యోజన ఇండియాలో ఈ టీబీ కేసెస్‌ని తగ్గించడానికి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తుంది. సో, ఈ రీసెంట్‌గా WHO రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇండియాలో ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెంట్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. తగ్గినియి అని చెప్పింది. సో, దిస్ ఈస్ వెరీ పాజిటివ్ నోట్ ఫ్రమ్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి మనకు అలాంటి ఒక రిపోర్ట్ రావడం అంటే మన గవర్నమెంట్ చేస్తున్న వర్క్ అనేది డెఫినెట్‌లీ అది కొంత ఇంప్రూవ్‌మెంట్ చూపించింది అనడానికి ఒక పాజిటివ్ సైన్‌గా చూడొచ్చు. దిస్ టీబీ ఇన్సిడెంట్స్ ఫెల్ టు 21% అండ్ ఫ్రమ్ 2015 to 2024 ఫ్రమ్ 237 cases to 187 cases per lakh and treatment coverage is also from 53% to 92%. And 26.18 lakh diagnosed out of 27 lakh estimated cases. And number of missing cases also reduced from 15 to less than 1 lakh. And about 90% of against global average of 87% success rate is there. And mortality also declined, especially from 28 deaths per lakhs to 21 deaths per lakhs. ఒక్కసారి ఫ్యాక్చువల్ కంటెంట్ అనేది చూడండి. సో, నాట్ సో ఇంపార్టెంట్. వాటెవర్ ద కంటెంట్ ఐయామ్ సేయింగ్ నో, దిస్ కెన్ బి యూజ్డ్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్‌లో ఏంటంటే ఈ క్వెషన్‌ని ఈ ఫ్యాక్చువల్ డేటాని స్టేట్మెంట్స్ బేస్డ్ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ అసర్షన్ రీజనింగ్ బేస్‌లో కూడా అడగడానికి యూజ్‌ఫుల్ ఉంటుంది. సేమ్ కంటెంట్‌ని మీరు మెయిన్స్‌లో ఏదైనా ఒక క్వెషన్ వచ్చినప్పుడు దానికి ఫ్యాక్చువల్‌గా ప్రూఫింగ్‌గా మీరు ఈ ఫ్యాక్చువల్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. రైట్? సో, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ 9th వర్స్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్‌ట్రీమ్ వెదర్. అకార్డింగ్ టు ద స్టడీ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ఇస్ ద 9th వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అంట బై ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల. ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్, సైక్లోన్స్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఇన్ ద హోల్ వరల్డ్‌లో ఇండియా ఇస్ ద 9th వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ according to the climate risk index by German watch prakaram. This is released in COP30 Berlin మీటింగ్ లో ఈ రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ద పీరియడ్ బిట్వీన్ 1995 to 2004 లో ఇండియా ఇస్ ద 9th వర్స్ట్ కంట్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, వాట్ ఈస్ దిస్ జర్మన్ వాచ్? జర్మన్ వాచ్ ఇస్ బాండ్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వర్క్స్ ఫర్ గ్లోబల్ ఈక్విటీ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ది క్లైమేట్ పాలసీ. And India's risk profiles like flood, cyclones, and droughts, increasingly the severe heat waves. సో, దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సో, దెర్ ఆర్ సమ్ ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, క్లైమేట్ చేంజ్ ఇస్ హ్యాపెనింగ్. ఇండియా ఈస్ ఎఫెక్టింగ్ వర్స్ట్ అకార్డింగ్ టు దిస్ COP30 బెలమ్ మీటింగ్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ బోట్స్వానా అనౌన్సెస్ చీతా ట్రాన్స్‌లొకేషన్ ప్యాక్ట్. రీసెంట్‌గా మనం గవర్నమెంట్ కనుక చూస్తే గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ స్పీషీస్. కన్జర్వేషన్‌గా చాలా చేస్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అవ్వచ్చు. సీ ఈ చీతాస్‌ని కానివ్వండి, టైగర్స్‌ని కానివ్వండి, బిగ్ క్యాట్ ఎలియన్సెస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో, ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ ఆహ్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, ఆఫ్రికన్ కాంటినెంట్‌లో ఉన్న కంట్రీస్‌తో ఇండియా హాస్ లాట్ ఆఫ్ దిస్ ప్యాక్స్ అనమాట. టైగర్స్, లయన్స్‌కి సంబంధించి. బోట్స్వానా ఇస్ ఎ కంట్రీ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. సో, ఇండియాకి, బోట్స్వానాకి మధ్య ఒక చీతా ట్రాన్స్‌లొకేషన్ ప్యాక్ట్ అనేది కుదిరింది. 8 చీతాస్‌ని తీసుకురావడం జరిగింది అండర్ ద ప్రాజెక్ట్ చీతా. దాట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ కార్బన్ ఎమిషన్ రైజ్ స్లోయర్ దీస్ ఇయర్ అకార్డింగ్ టు ఎ రిపోర్ట్. దట్ రిపోర్ట్ ఈస్ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క కార్బన్ ఎమిషన్ ఈస్ రైజింగ్ స్లోయర్ అంట దీస్ ఇయర్. ఇన్ 2024 కంట్రీస్ ఎమిషన్ ఇస్ బై 4%.
A favorable monsoon cut demand for cooling, and also growth in the renewable energy use limited the rise to 1.4%. Again, this is factual report content, both used in prelims and mains. Now, here comes a very important topic. So, government implements four new labor codes. Very important from economy. గవర్నమెంట్ అనేది 4 న్యూ లేబర్ కోడ్స్‌ని తీసుకొచ్చింది. విచ్ రీప్లేసెస్ ద 29 ఫ్రాగ్మెంటెడ్ లాస్ విచ్ ఆర్ డేటింగ్ బ్యాక్ టు 1930స్. 1930 టైమ్‌లో క్రియేట్ చేసిన డిఫరెంట్ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫ్రాగ్మెంటెడ్‌గా ఉన్న ఒక 29 లాస్ మొత్తాన్ని కలిపి కొత్తగా మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకొస్తూ ఒక 4 న్యూ లేబర్ కోడ్స్‌గా తీసుకురావడం జరిగింది. వీటిని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సేస్ థట్ థీస్ కోడ్స్ ఆర్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ కోడ్స్ అని అన్నారు. ఈ కన్సాలిడేట్ చేసిన కోడ్స్ 4 కోడ్స్ ఏంటంటే కోడ్స్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్స్, కోడ్స్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. సో, కోడ్ ఆన్ వేజెస్ ఇస్ దిస్ కోడ్ ఆన్ వేజెస్ ఏదైతే ఉందో ఇట్ యూనిఫైస్ 4 లేబర్ లాస్ రిలేటెడ్ టు వేజెస్ అండ్ బోనసెస్. వేజెస్‌కి సంబంధించి, బోనసెస్‌కి సంబంధించి ఒక ఎంప్లాయీకి సంబంధించిన వేజెస్ అండ్ బోనస్‌కి సంబంధించిన ఈ 4 లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కోడ్ ఆన్ వేజెస్ కింద యూనిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇస్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్స్ ఏంటంటే దీస్ కన్సాలిడేటెడ్ ద లాస్ గవర్నింగ్ ద ట్రేడ్ యూనియన్స్‌కి సంబంధించి అండ్ ఆల్సో ద కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్‌కి సంబంధించి, ఇండస్ట్రీస్‌లో ఎంప్లాయ్‌మెంట్‌కి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్‌కి సంబంధించి, ట్రేడ్ యూనియన్స్‌కి సంబంధించిన, ఇండస్ట్రీస్‌కి సంబంధించిన లాస్ మొత్తం గూడా ఇట్ ఈస్ బీన్ కన్సాలిడేటెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్. వేజెస్ అండ్ బోనస్‌కి సంబంధించి కోడ్ ఆన్ వేజెస్. నెక్స్ట్ ఇస్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ద సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ కానీ ఆర్గనైజ్డ్ అండ్ అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్ రెండిటిని కవర్ చేస్తుంది. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లైక్ pensions, some kind of insurances, schemes, etc., which we will get as when you've been employed, both in organized and organized sector లో వాటికి సంబంధించి అన్నీ కూడా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కింద వాటన్నిటిని కన్సాలిడేట్ చేయడం జరిగింది. ఫోర్త్ వన్ ఇస్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. ఇట్ కన్సాలిడేట్స్ అండ్ మోడర్నైజ్డ్ 13 ఎగ్జిస్టింగ్ సెంట్రల్ లేబర్ లాస్ విచ్ ఆర్ రిలేటింగ్ టు వర్క్ ప్లేస్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్‌కి సంబంధించి లాస్ మొత్తాన్ని ఈ 4th సెక్షన్ కింద కన్సాలిడేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ the 29 fragmented laws were being consolidated into the 4 new labor codes. So those are code on wages, industrial relations code, code on social security, occupational safety, health, working conditions code. Okay, very important. Next వచ్చేసి Goa is tops in digitization according to the Goa is the highest digitization. Rajasthan, later Kerala, Uttar Pradesh. A small news. Justice Suryakant has become a 53rd CJ of India. Later, Malli కొత్త CJ కూడా వచ్చినట్టున్నారు. This is in November time. He is the 53rd CJ of India. How Chief Justice of India is selected? What are its qualifications ఏంటి? ఆయన యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఏంటి? ఎలా వెళ్తారు? ఇవన్నీ స్టాటిక్ కింద మీరు నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నావీ గెట్స్ ద సైలెంట్ హంటర్స్ 80% హోమ్ గ్రౌండ్ విచ్ ఇస్ ఐఎన్ఎస్ మాహే. సో వీ షుడ్ లెర్న్ అబౌట్ ఐఎన్ఎస్ మాహే. INS Mahe is the India's first Mahe class anti-submarine warfare shallow watercraft. This is 80% indigenous component is used in INS Mahe and the motto is Silent Hunters. This is three points are very important. Next, it leads ship of 8 vessels in its class. It is a coastal defense. Coastal areas, no defense కోసం use చేసే submarine. This is INS Mahe, which integrates seamlessly with large surface combatants, submarines, and aviation assets, which maintains a constant vigilance over India's maritime areas of operation. మన ఇండియాస్ maritime security కింద తీసుకొచ్చిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ద ఫస్ట్ ఆఫ్ ఇండియాస్ మాహే క్లాసెస్ ఐఎన్ఎస్ మాహే వేర్ 80% హోమ్ గ్రౌండ్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ బీన్ యూజ్డ్ ఇన్ ఐఎన్ఎస్ మాహే. ద మోటో ఈస్ సైలెంట్ హంటర్స్. ఓకే, సైన్స్ అండ్ టెక్ పర్స్పెక్టివ్లో ఈ నేవీ, ఐఎన్ఎస్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గావి. అకార్డింగ్ టు ద గావి యుఎన్ఎస్ఎఫ్
Ink deal to provide easy access to malaria vaccines. This malaria vaccine is R21 Matrix M vaccine is one, it is there in the news at that time. Next వచ్చేసి volcanic eruption was happen in Ethiopia. Ethiopia is the country, you see location. Volcanic eruption was happened. That volcanic is highly gubbi volcano. హౌ వాల్కనోస్ క్రియేటెడ్. వాల్కనో అనేది ఎలాగా ఎరప్ట్ అవుతుంది. వాల్కనోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఉంటాయి. షీల్డ్ వాల్కనో అంటే ఏంటి? ఇవన్నీ నేనిక్కడ టాపిక్ చెప్తున్నానంటే అదొక్కటే చూసి వదిలేయకండి. గో బ్యాక్ టు యువర్ స్టాటిక్స్. సారీ, స్టాటిక్ టాపిక్ కంటెంట్‌కెళ్ళండి. దిస్ టాపిక్ ఈస్ దేర్ ఇన్ జియోగ్రఫీ, రైట్? యూ గెట్ జియోగ్రఫీలో జియోమార్ఫాలజీ కింద హౌ వాల్కనోస్ క్రియేట్ అవుతాయి. దానిలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి? కొలడెరడో వాల్కనో, షీల్డ్ వాల్కనో అని చెప్పి డిఫరెంట్ వాల్కనోస్ వస్తాయి. హౌ దే ఆర్ ఫార్మ్డ్, దానికి సంబంధించిన స్టాటిక్ కంటెంట్ చదువుకోండి. బికాస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్. ప్రతిదీ ఐ కాంట్ షేర్ హియర్ ఫ్రమ్ బేసిక్స్. బికాస్ బేసిక్స్ నుంచి సబ్జెక్ట్ ఎళ్లి చెప్పాలంటే దట్ ఈస్ వెరీ టైమ్ టేకనింగ్ ప్రాసెస్. ఐ థింక్ మీకు స్టాటిక్ కంటెంట్ మీరు ఆల్రెడీ చదువుకొని కరెంట్ చదువుతున్నారనే పర్స్పెక్టివ్‌లోనే నేను చెప్తున్నాను. See, if you don't know also, just go back to the static content. లేదంటే search in Google or in ChatGPT. What is volcanoes? ఆ volcanoes యొక్క types ఏంటి? I said it is in Ethiopia. Just see the location where Ethiopia is. ఓకే. ఇవన్నీ గూడా మీరు చూసుకోండి ఆఫ్టర్ రీడింగ్ దిస్ మెటీరియల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అస్సాం ప్రపోజెస్ ద జైల్ టర్మ్, హెవీ ఫైన్స్ ఫర్ పాలిగమీ. సో పాలిగమీకి సంబంధించి అస్సాం స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక బిల్ తీసుకొచ్చిందంట. దట్ బిల్ ఈస్ అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్ 2025. ఇఫ్ యూఆర్ అన్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్, యూ నో అబౌట్ పాలిగమీ. వాట్ ఈస్ పాలిగమీ? వాట్ ఈస్ పాలిగైనీ? పాలియాండ్రీ అంటే ఏంటి? హౌ దిస్ మ్యారేజ్ టైప్స్ ఏంటి? ఇవన్నీ మనం ఆంథ్రోపాలజీలో ఎక్కువగా నేర్చుకుంటాము. ఇఫ్ యూ ఆర్ అన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గానియండి, ఆర్ వాంటెడ్ టు ప్రిపేర్ ఆంథ్రోపాలజీ, ఆర్ క్యూరియస్ టు నో ఆంథ్రోపాలజీ అయినా సరే, యూ కెన్ వాచ్ ఆంథ్రోపాలజీ లెక్చర్స్. మన ఛానల్‌లో ఆంథ్రోపాలజీ లెక్చర్స్ గూడా ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సీ, పాలిగమీ అంటే ఏంటంటే మల్టిపుల్ వైవ్స్. ఒక హస్బెండ్, ఒక మెన్ కెన్ మ్యారీ మల్టిపుల్ వుమెన్. ఇట్స్ కాల్డ్ యాస్ పాలిగమీ అంటాం. ఈ పాలిగమీని ప్రొహిబిషన్ చేయడానికి అస్సాం గవర్నమెంట్ అనేది ఒక బిల్ తీసుకొచ్చిందనమాట. సో దాట్ ఈస్ కాల్డ్ యాస్ అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్ 2025. ఇట్ మేక్స్ ద పాలిగమీ ఎ క్రిమినల్ అఫెన్స్ అండ్ పనిషబుల్ అప్ టు 7 years in a jail and a fine, and also up to 10 years in a jail if person enters a marriage while concealing an existing one. And this bill is tabled in Assam Assembly, which is seeks to protect the women and covers the residents entering such marriages outside the state నుంచి కూడా వచ్చిన వాళ్ళని కూడా కవర్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, సి ఇలాంటి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ డస్ నాట్ అప్లై టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ 6th షెడ్యూల్డ్ ఏరియాస్కి ఇది అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అప్లికబుల్ అవ్వదు? థింక్ చేయండి అగైన్. సి కొన్ని ట్రైబల్స్‌లో దిస్ పాలిగమీ అండ్ పాలియాండ్రీ ఈస్ లైక్ దేర్ ఓన్ కల్చరల్ ప్రాక్టీస్ ఉంటది. సో మనం ట్రైబల్స్ యొక్క కల్చర్‌లోకి వెళ్ళి మనం దాన్ని కదిలించకూడదు. ట్రైబల్స్ హావ్ దేర్ ఓన్ యూనిక్ కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అగైన్ ట్రైబల్స్ గురించి తెలుసుకోవాలి అన్న, వాట్ ఆర్ ట్రైబల్స్? అగైన్ యూ కెన్ గో బ్యాక్ టు ఆంథ్రోపాలజీ ఆర్ జనరల్‌గా కూడా యూ కెన్ లెర్న్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆర్ అన్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్, see, I'm suggesting you to watch the anthropology playlist. Okay. So this is Assam proposes this jail term, heavy fines for polygamy bill. Okay. Next వచ్చేసి who calls on countries to make fertility care safer and affordable. Again very important. WHO, World Health Organization అనేది కంట్రీస్‌కి కొన్ని కాల్స్ ఇచ్చిందనమాట. ఫర్టిలిటీకి సంబంధించి, దట్ ఫర్టిలిటీ కేర్‌కి సంబంధించి ఇట్ షుడ్ బి సేఫ్ అండ్ అఫోర్డబుల్ అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హాస్ గివెన్ సమ్ గైడ్‌లైన్స్. సో బికాస్ ఫర్టిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే వుమెన్ అనగనప్పుడు డెఫినెట్‌లీ ఫస్ట్ వచ్చే పర్స్పెక్టివ్స్ ఇస్ ఫర్టిలిటీ. వుమెన్ హెల్త్, కేర్, చిల్డ్రన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ కంట్రీ అయినా ఇట్ ఈస్ మేకింగ్ సమ్ స్కీమ్స్ అండ్ పాలిసీస్ రిగార్డింగ్ వుమెన్.
వై? బికాస్ నెక్స్ట్ జనరేషన్ ఇస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ఉమెన్ కాబట్టి. సో ఈ పర్స్పెక్టివ్స్లో ఒక వరల్డ్ లెవెల్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ సమ్ గైడ్ లైన్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ యూ కెన్ యూజ్ దిస్ డేటా ఇన్ బోత్ మెయిన్స్ అండ్ prelims. So it is called on countries to make fertility care safer, fairer, and most affordable for all. And also, this is a first ever global guidelines. See, remember, first ever global guidelines for the prevention, diagnosis, and treatment of infertility. Okay, so this is one important news. Next వచ్చేసి Navy to hold international fleet review in Visakhapatnam. What is this international fleet review? This is India already it has last conducted FIR in 2001 లో already ఒకసారి FIR conduct చేసింది. మళ్ళీ now it is conducting this international fleet review in Visakhapatnam. The theme is United through Oceans, strengthening bridge of friendships. Internationally ఈ నేవీస్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. దాట్ ఈస్ కాల్డ్ as ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. This year, the theme is United through Oceans and Strengthening Bridges of Friendship. Just remind the theme, that is enough. Now, here is an important PM Modi unveils 77-foot tall statue of Lord Rama in Goa because of the 550th year celebration of Sri Sanastan Gokaran Jeevottam Mats. ఈ 550th year celebration కారణంగా గోవాలో 77 ఫూట్ టాల్ ఆఫ్ లార్డ్ రామాని ఆయన పిఎం మోడీ గారు రీసెంట్ గా చేయడం జరిగింది కదా. సో దిస్ 550th ఇయర్ సెలబ్రేషన్స్ ఇట్లా ఇయర్స్ ఉన్నది యూపీఎస్సీస్ ఫేవరెట్ థీమ్ అన్నమాట. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్ లో కూడా చూసాము 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా, 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ Sardar Vallabhai Patel. So now you see the here 550th year celebration of Sri Santan Gokaran Jeevottam Mats. Because of that, Goa 77-foot tall statue అనేది అన్వీల్ చేయడం జరిగింది. Now India is launching this Operation Sagar Bandhu to provide relief supplies to Sri Lanka. సో శ్రీలంకలో రీసెంట్‌గా మనం సైక్లోన్ దిత్వా ఇన్సిడెంట్ చూసాం గదా! చాలా వరదలొచ్చినియి. సో వాళ్ళకి శ్రీలంకకి సపోర్ట్‌గా ఇండియా అనేది ఆపరేషన్ సాగర్ బంధు వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ 2024, 2025 ఈ పేపర్స్‌లో గూడా క్వెషన్స్ వచ్చినియి. ఆపరేషన్ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చి ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ ఇలా ఇచ్చి అడగడం జరిగింది. See, here in that perspective, this is very important. India launches Operation Sagar Bandhu for which country? The country is Sri Lanka. దేనికోసం సైక్లోన్ దిత్వా ఇన్సిడెంట్ ట్రిగర్ అవ్వడం వల్ల నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద it is launched this Operation Sagar Bandhu. It has assisted two things, INS Vikrant and INS Udayagiri frontline ships ని కూడా పంపించడం జరిగింది శ్రీలంకకి. And the major vision is Mahasagar. Mahasagar is mutual holistic advancement for security and growth across the regions. And this is a vision for India's engagement with Global South. Global South countries తో అందరూ మ్యూచువల్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ సెక్యూరిటీ కోసం దిస్ మహాసాగర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, రైట్? సో దీస్ ఆర్ ఆపరేషన్ సాగర్ బంధు. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ బోత్ prelims PYQ perspective and current affairs perspective లో also. So next వచ్చేసి Lucknow is now becoming the UNESCO's creative site of gastronomy. Again, this is very important. Recent గా Lucknow సిటీకి యునెస్కో క్రియేటివ్ సైట్ ఆఫ్ గ్యాస్ట్రానమీ ఇవ్వడం జరిగింది ఇన్ ద 43rd సెషన్ ఆఫ్ యునెస్కో ఫర్ ద రికగ్నైజేషన్ celebrations of the city's centuries old Awadhi cuisine and living food traditions. ఈ అవధి cuisine and food traditions కి గాను లక్నో సిటీకి యునెస్కోస్ క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. దట్ ఈస్ ఆల్సో రిమెంబర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చర్స్ డిస్కవర్ ద న్యూ స్పీషీస్ ఆఫ్ పిలియా జీనస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ఇన్ చిక్మంగళూరు. ఈ చిక్మంగళూరు ఇన్ కర్ణాటకలో ఈ జంపింగ్ స్పైడర్స్ ఫ్రమ్ ద స్పీషీస్ ఆఫ్ పిలియా జీనస్ స్పీషీస్ నుంచి రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దట్ స్పైడర్ ఇస్ కాల్డ్, ద సైంటిఫిక్ నేమ్ ఇస్ పిలియా. దిస్ ఇస్ ద జీనస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్. It is called as Pilia malendu, which is found in Chikmagaluru.
వీటితో పాటు కొన్ని స్పీషీస్‌ని కూడా ఫైండ్ ఔట్ జేయడం జరిగింది. లైక్ సాఫ్రాన్ రీడ్ టైల్. ఇట్స్ ఎ డామ్స్ ఫ్లై విచ్ ఈస్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్‌లో ఎస్పెషల్లీ రిమెంబర్ దిస్ ఈస్ ఎండమిక్. ఇలాంటి కీవర్డ్ బేస్డ్ క్వెషన్స్ యూపీఎస్సీలో మనం ఎక్కువగా చూస్తాం. ఎండమిక్ మీన్స్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ దేర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్‌లోనే మనం ఇలాంటి జంపింగ్ స్పైడర్స్‌ని చూడొచ్చు. అండ్ ఆ జంపింగ్ స్పైడర్స్‌లో గూడా కొత్త స్పీషీస్‌ని కనుక్కున్నారు ఆఫ్ పిలియా జీన్స్ కాల్డ్ పిలియా మెలెందు. A jumping spiders in Chikmagalur of Karnataka of Western Ghats. ఇవి ఎస్పెషల్లీ హాబిటేట్ స్పెసిఫిక్ ఉంటాయంట. ఎస్పెషల్లీ 2 ప్లాంట్ స్పీషీస్ మీదే మనం ఈ జంపింగ్ స్పైడర్స్‌ని చూడొచ్చు. ఆ 2 ప్లాంట్ స్పీషీస్ ఆర్ మెమిక్లయాన్ ఉబెల్లటం, మెమిక్లయాన్ మెలాబాకియం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్. ఆహ్, So these are very crisp and quality content from హిందూ పేపర్స్. డైలీ హిందూ పేపర్స్ నుంచి సెగ్రిగేట్ చేసి తీసుకొచ్చిన క్రిస్ప్ అండ్ క్వాలిటీ కంటెంట్. సో దీని వెనుక చాలా వర్క్ అయితే ఉంది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ ద వీడియో. దట్ విల్ రియల్లీ మోటివేట్ మీ టు డూ ఇట్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సిక్ రెలిక్. సిక్ రెలిక్ బ్రాట్ టు పాట్నా ఫ్రమ్ ఢిల్లీ ఆఫ్టర్ 800 ఇయర్స్. 800 ఇయర్స్ తర్వాత ఈ సిక్కిజంకి సంబంధించిన రెలిక్స్ అనేవి ఇట్ హాస్ బ్రాట్ టు పాట్నా ఫ్రమ్ ఢిల్లీ. సిక్ ఫెయిత్ ప్రకారం సేక్రెడ్ జోర్ సాహెబ్ అంటాం అనమాట. దట్ ఈస్ ద ఫుట్ వేర్ ఆఫ్ 10th సిక్ గురు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్. శ్రీ గురు గోవింద్ జీ మహారాజ్ ఆయన 10th సిక్ గురు. ఆయన యొక్క ఫుట్ వేర్స్‌ని ఢిల్లీ నుంచి పాట్నాకి తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ 800 ఇయర్స్ తర్వాత ఆ సేక్రెడ్ ఫెయిత్‌నే జోర్ సాహెబ్ అంటామంట. ఇట్స్ కాల్డ్ యాస్ జోర్ సాహెబ్. నెక్స్ట్ వచ్చేసి యూ సీ అస్సాం సీఎం టు ఇంక్ డీల్ విత్ బ్రిటిష్ మ్యూజియం ఫర్ బృందావని వస్త్ర. బృందావని వస్త్రాకి సంబంధించి అస్సాం సీఎం అంట బ్రిటిష్ మ్యూజియంతో ఒక డీల్ చేస్తున్నారు. దేనికోసం? బృందావని వస్త్ర కోసం. వాట్ ఈస్ దిస్ బృందావని వస్త్ర? బృందావని వస్త్ర ఈస్ ఎ మోటిఫ్ రిచ్ సిల్క్ టెక్స్టైల్ from 15th to 16th century neo Vaishnav textile which is designed by Srimanta Shankaradeva. శ్రీమంత శంకరదేవ అనే ఆయన 15th నుంచి 16th సెంచరీ టైంలో న్యూ వైష్ణవ్ యొక్క టెక్స్టైల్ విచ్ ఇస్ రిచ్ సిల్క్ టెక్స్టైల్ ఇస్ కాల్డ్ యాస్ బృందావని వస్త్ర. దానికి సంబంధించి బ్రిటిష్ మ్యూజియంకి అస్సాం సీఎంకి మధ్య యూ కెన్ సీ అన్ ఇంక్ డీల్. That is one important news. And we see Sri Satya Sai centenary celebrations. Again, this is important because centenary. Again, I said no, UPSC is very much famous. UPSC's favorite theme అనమాట. Centenaries, 100 years, 150 years, 550 years ఇట్లా ఉన్నవన్నీ కూడా you can get in UPSC prelims. See, you see Sri Satya Sai celebrations in AP. Recentగా మనం AP government has done celebrations very grandly, right? So just keep an eye on these also. Next, in a first India born cheetah gave birth to 5 cubs. ఇప్పుడు ఇందాక చూసాము ఇండియా అండ్ వాట్ బోట్స్వానానా చీతా ప్యాక్ట్ చేశామని చెప్పాం కదా. సి సో వీ హ్యావ్ లెర్న్ హియర్ రైట్. ఇండియా అండ్ బోట్స్వానా అనౌన్సెస్ చీతా ట్రాన్స్లోకేషన్. సో మనం సౌత్ ఇండియాతో చీతా ట్రాన్స్లోకేషన్ ప్యాక్ట్ ఉంది. డిఫరెంట్ ఆఫ్రికన్ కాంటినెంట్స్‌తో ఉంది. బట్ ఏదైతే చీతా మనకి ఆఫ్రికా నుంచి వచ్చిన చీతా ఉంది కదా! దానికి మనకి మ అక్కడి నుంచి వచ్చి ఇండియాలో పుట్టిన ఒక చీతా అనేది మళ్ళీ ఒక 5 కప్స్‌కి బర్త్ ఇచ్చిందంట. ఇస్ ఇన్ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్‌లో. ఫస్ట్ దట్ చీతా నేమ్ ఇస్ ముకి. ఇట్ ఈస్ అండర్ ద ప్రాజెక్ట్ చీతా ప్రకారం ఇట్ హాస్ గివెన్ బర్త్ టు 5 కప్స్. ఇది మనం పాజిటివ్ సైన్‌గా చూడొచ్చు. బికాస్ మనం ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నామో ఆ స్పీషీస్ అనేది మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు వి కెన్ సే దట్ వాటెవర్ ద ప్రాజెక్ట్ వి ఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని మనం చెప్పొచ్చు. రైట్. సో ద చీతా పాపులేషన్ విల్ రైజ్ టు 30 to 21 అడల్ట్స్ అండ్ 11 క్లబ్స్‌కి ఇంక్రీజ్ అయింది. అండ్ COP30 మీటింగ్ వాస్ హ్యాపెండ్ ఇన్ బ్రెజిల్. సో రిమెంబర్ ద లొకేషన్ COP30 మీటింగ్. COP30 మీటింగ్ వాస్ హ్యాపెండ్ ఇన్ బ్రెజిల్ బెల్లం. అండ్ G20 సమ్మిట్ లాస్ట్ ఇయర్ మనకి ఇండియాలో జరిగింది కదా. నౌ ఇట్ ఈస్ ఇన్ సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్‌లో G20 సమ్మిట్ జరిగింది. వి సీ వాట్ ఈస్ G20 సమ్మిట్ దాని వెనక ఇన్ఫర్మేషన్ చదువుకోండి. బట్ నౌ ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా.
COP30 మీటింగ్‌లో మనకి కొన్ని రిపోర్ట్స్ ఒస్తాయి. రైట్? ఆల్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ COP30? ఆల్ యూ సీ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ స్టాటిక్‌లో మనం చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ గ్రే ప్యారట్. అగైన్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ది సైంటిఫిక్ నేమ్ ఈస్ కాల్డ్ Psittacus erythricus. This is an appendix 1 species under the CITES ప్రకారం. IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే. అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో, సుప్రీం కోర్ట్ ప్యానెల్ ఈస్ సజెస్టింగ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ గోవా టైగర్ రిజర్వ్ ఇన్ ఫేజెస్. గోవాలో టైగర్ రిజర్వ్ అని చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఈస్ సజెస్టింగ్. దీని మీద స్టిల్ జరుగుతూ ఉంది. ఇంకా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఆ టైంలో ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. సో రిమైండ్ దట్ టైగర్ రిజర్వ్ ఇస్ ఇంపార్టెంట్. సీ ద లిస్ట్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద ఇంకా ఇప్పుడు ఏ టైగర్ రిజర్వ్స్‌ని ఇవ్వాలని జెప్పి ఆహ్, పెట్టారు. కొత్తగా వచ్చిన టైగర్ రిజర్వ్స్ ఏంటి? ఇవన్నీ గూడా హావ్ ఎ లుక్ ఆన్ దెమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్ దిత్వా. ఇందాక మనం నేర్చుకున్నాం. ఆపరేషన్ సాగర్ బంధు రైట్? శ్రీలంకకి మనం సపోర్ట్ జేయడం జరిగింది. దాంట్లో మనం ఇండియా సెండ్ దిస్ 3 ఐఎన్ఎస్. సుబాన్సిరి, ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరిని పంపించడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఆల్సో. So I think this is enough. These are the news from నవంబర్ కరెంట్ అఫైర్స్. ఐ థింక్ హోప్ మీకు కంటెంట్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఆహ్, సో ఈ వీడియోస్ మీకు హెల్ప్‌ఫుల్‌గా గనక అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ హ్యాపీ లెర్నింగ్. నెక్స్ట్ మనం డిసెంబర్ కరెంట్ అఫైర్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.